పారిజాతం అయితే ఇంక కార్తీక్ నోటితోనే ఆ తాలిబొట్టు ఎవరు తీశారని చెప్పన్న విషయం చెప్పిస్తానని చెప్పని అంటూ ఉంటే అంతమంది అడుగుతున్నా తనైతే చెప్పకుండా ఉంటాడు. ఇంకా పారిజాతం అయితే ఇంకా కార్తీక్ చేయి తీసుకొని నువ్వు రారా మనవడా అని చెప్పని కాంచన మీద చేయి పెట్టి మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పు ఆ తాలిబొట్టు ఎవరు తీశారని చెప్పనిదంటే ఇంకా అటు తల్లి మీద ఒట్టేయలేక అటు అత్తమ్మని పెంచిన తల్లి అని చెప్పని అనుకొని ఇటు చెప్పలేక తను అలాగే సైలెంట్గా ఉంటాడు. ఇంక ఎంతకి ఎవరు ఎన్ని అడిగినా సరే తనైతే మాట చెప్పుకున్నా ఉంటాడు. ఇంకా కాంచన కూడా అయితే ఎందుకు నువ్వు ఆ మనిషి పేరు చెప్పకుండా ఉన్నావు కార్తీక్, ఆ మనిషి ఎవరు చెప్పేయచ్చు కదా అంటే ఇంకా అందరూ ప్రతి ఒక్కరూ అయితే అంటారు. కానీ కార్తీక్ అయితే నోరు తెరవకుండా అలాగే ఉంటాడు. ఇంకా అక్కడి నుంచి అయితే శివనారాయణ వీళ్ళందరూ అయితే వీడు కూడా దాచిపెడుతున్నాడు అంటే దాంట్లో ఏం మర్మం ఉన్నాడు అని చెప్పని ఇంకా అందరూ అయితే వెళ్ళిపోతారు. ఇంకా కాంచన అయితే నువ్వు నా నమ్మకాన్ని కూడా వమ్ము చేసావురా, నన్ను కూడా మోసం చేస్తున్నావు అని చెప్పని అసలు ఎందుకు నువ్వు ఆ విషయం ఎవరు చెప్పలేదు అంటే అప్పుడు ఇంకా కార్తీక్ అయితే ఇంటి పొరుగు కోసం నేను ఆ విషయం చెప్పలేదు అనగానే అప్పుడు కాంచనకి అప్పుడు ఆలోచన వస్తుందన్నమాట. అప్పుడు ఇంతగా నువ్వు చెప్పకుండా ఉన్నావు అంటే ఒకవేళ వదినా అని చెప్పని తనే అంటుంది నోటితో. అప్పుడు అనేటప్పటికీ అప్పుడు కూడా కార్తీక్ సైలెంట్గానే ఉంటే నువ్వు ఇంత అదే జోష్న పారిజాతం వీళ్ళు ఎవరైనా చెప్పు నువ్వు, కానీ నువ్వు వదిన చేసింది కాబట్టే ఇలా చేసావు కదా అని చెప్పని అనేటప్పటికీ ఇంకా దీప కూడా అర్థం చేసుకుంటుంది. చూడు నేనంటే ఇష్టం లేదు కాబట్టే నా తల్లే నా తాలిబొట్టు దాచిపెట్టి నాకు పెళ్లి జరగకుండా చేసింది అని చెప్పని, కానీ దాంట్లో కూడా మంచినే చెప్తాడు వాళ్ళకి. అప్పుడు అలా అత్తయ్య కానీ చేయకుండా ఉండుంటే నా అమ్మమ్మది తాలిబొట్టు దీపం మెళ్ళలోకి వచ్చి ఉండేదా అని చెప్పనని ఇంకా చెప్పేటప్పుడు కాంచన సర్దు